హైడ్రా ఈ పేరే తెలంగాణలో సంచలనంగా మారింది. గతంలో విమర్శించిన వారే ఇప్పుడు హైడ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో భూముల నిర్వహణ మరియు ప్లాట్ల కేటాయింపుకు సంబంధించి అనేక వివాదాలను ఎదుర్కొంది హైడ్రా. దీనిపై హైకోర్టు పలు సందర్భాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. హైకోర్టు సైతం ఇప్పుడు హైడ్రాపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. హైదరాబాద్ ను పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న హైడ్రాను గౌరవ హైకోర్టు ప్రశంసించింది. ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు, రహదారులు, పార్కులను కాపాడటంలో హైడ్రా వంటి సంస్థల ఆవశ్యకతను నొక్కి చెప్పింది. రామ్నగర్ లోని ఒక వాణిజ్య సముదాయం రోడ్డును ఆక్రమించడంతో అది రాకపోకలకు ఆటంకం కలిగిస్తోంది. ఈ విషయంలో రామ్నగర్ మనిమ్మ గల్లీ రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ హైడ్రా సహకారాన్ని కోరింది. హైడ్రా రంగంలోకి దిగి జమనిస్తాన్పూర్ రామ్నగర్ క్రాస్ రోడ్స్ వద్ద రోడ్డును ఆక్రమించి నిర్మించిన వాణిజ్య సముదాయాన్ని తొలగించింది. దీంతో రామ్నగర్ ప్రధాన రహదారికి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఈ తొలగింపుపై సదరు వాణిజ్య సముదాయం యజమాని హైకోర్టును ఆశ్రయించగా ఈ కేసు గురువారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా గౌరవ న్యాయమూర్తి శ్రీ విజయసేన్ రెడ్డి గారు హైడ్రా చర్యలను సమర్థించారు. రహదారులను ఆక్రమించి ప్రజలకు ఇబ్బందులు కలిగించే నిర్మాణాలను తొలగించడంలో హైడ్రా లాంటి సంస్థలు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజా ఆస్తులు, నీటి వనరులను కాపాడటంలో హైడ్రా నగర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమాలను గౌరవ న్యాయమూర్తి ప్రశంసించారు. ఈ తీర్పు ప్రజా ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వ సంస్థల పాత్ర ఎంత ముఖ్యమైనదో మరోసారి స్పష్టం చేసింది. ఇది భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలను నిరోధించడానికి హైడ్రా ఒక బలమైన శక్తిగా నిలిచిందని చెప్పొచ్చు.